శక్తి. అఖిల శక్తి నిరూపించాలంటే ఏం చేయాలి? గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదే కదా చెప్పండి, వేదిక మీద ఉన్న వారికి అందరికీ ఉత్సాహాలు. కేరింతలు కొట్టడం, చప్పట్లు కొట్టడం, వీటితోనే మనకి ఉన్న ప్రేమని, అభిమానాన్ని తెలపగలుగుతాం. అట్టేపల్లి హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభస్వేదసాదనం ప్రణాదేవి సరస్వతి వాగే భర్వాదేవతే ధ్రీనామభిప్రియవతు గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. సాధ్యం త్రివక్తి సంయుక్తం వంధినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం త్రివిలాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే కాశీమాన్ నరకాద్ఘోరాదిజ్యోతిర్నమోऽस्तुते దీపజ్యోతిషే నమః.
देवीं वाचवदनेन्द्रदेवास्तां विश्वरूपां दशको वदन्ति सा नो मन्द्रेशमोऽध्यङ्गमाना धेन नमागस्मान्नपशुष्टदयतु अयं मुहूर्तः अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादिग्रहाणां ग्रहाणाम् आनुकूल्यता फलसिद्धिरस्तु ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवा बृहस्पतिः ध्रुवं इन्द्रश्चाग्निश्च राष्ट्रन्धारयतां ध्रुवम् अयं मुहूर्तः शुभमुहूर्तो अस्तु नरेशमपराधाः येन स्तवत्मापदेवन्दन्द्राग्नभ्यामवभागामहेतान् वसवा रुद्रादित्या उपरिस्पृशम् वाग्रन्देत्तारमधिराजवक्रन् अल्पान् सविन्द्रममतो हवामहे योगोजद्धनदिवस्वदिव्यः इमन्नो यज्ञं वहवेदहस्व अस्य कर्मो हरिगो मेधि శరీరంపల్లి కంటెస్టెంట్ ఎమ్మెల్యే గారు మువ్వా సత్యనారాయణ గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి సోదరులకి, రాజకీయ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు మనకి చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి రంగనాథ్ గారికి, అదేవిధంగా ఐఆర్ఎస్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్కి, డాక్టర్స్కి, అదేవిధంగా క్రీడల్లో ఉత్తమ ప్రదర్శించినటువంటి మహిళా సోదరుమణికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడమే కాకుండా మరి ఈ రోజుల్లో మహిళలు ఎంతో చైతన్యవంతులుగా ముందుకొచ్చి అంతరిక్షం వరకు ఎదిగేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనందరం కూడా ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి మహిళలు ఇంత అభివృద్ధి సాధించిన తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాల్లో మనం కొన్ని లోపాలు చూడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అదేమిటంటే మరీ ముఖ్యంగా మనం ఎంత స్పీడ్గా ముందుకెళ్తున్నామో మరి ఈ రోజుల్లో మన తల్లిదండ్రుల్ని కానీ, మన అత్తమామల్ని కానీ, మన పెద్దల్ని కానీ చూసే విషయంలో మనందరం కూడా చాలా వెనుకబడి ఉంటున్నాము అని మీరందరూ కూడా మనస్సాక్షిగా ఒక్కసారి ఆలోచించి, మరీ ముఖ్యంగా మన ఎన్ని విధాలుగా కష్టపడి అనేక రకాలుగా చెందింది, ఇంకా చెందాల్సి ఉన్నప్పటికీ కూడా మనం చేయాల్సిన కార్యక్రమాలు, మన బాధ్యతలు అనేవి కూడా మనం నిర్వర్తిస్తూ మరింత గొప్పగా మహిళా శక్తి ఎదగాలని చెప్పి ఈ ప్రపంచంలోనే మహిళలు ముందుండే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కావ్యప్రియ వజ్రాల, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గైనకాలజీ, కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. సో నేను ఎక్కువ టైం ఏం తీసుకోను. ఫస్ట్ నేను గైనకాలజిస్ట్ కాబట్టి ఫస్ట్ హెల్త్ పరంగానే చెప్తాను. ఫస్ట్ నేను అడ్రస్ చేయాల్సింది ఏంటనుకుంటే, మనకి ఒక ప్రాజెక్ట్ ఉండింది 12-12-12 అని. అంటే 2012 కల్లా ప్రతి ఒక్క అమ్మాయి 12 సంవత్సరాల ఏజ్ వచ్చేంత వరకు 12 గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఉండాలి అని మనకి గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ ఉండింది. ఇది 2012 కాదు, దిస్ ఇస్ 2026. ఇప్పటికీ కూడా చూస్తున్నాను, ఎవరికి కూడా చాలా తక్కువ మందికి 12 గ్రామ్స్ హిమోగ్లోబిన్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మన ఉమెన్ ఏంటంటే, విజయ్ దేవరకొండ అంటాడు కదా, ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగా తినాలి, తింటేనే ఫ్యామిలీ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది, కంట్రీ బాగుంటుంది, అంతే కదా. సో అందుకని ఎవ్రీవన్ మన పాత రోజుల్లో వదిలేయాలి. అందరూ తిన్నాక ఆడవాళ్ళు కూర్చొని తినాలి అనేసి, అందరితో పాటు కూర్చొని తినండి. ఫస్ట్ మీకు మీరు సెల్ఫ్ కేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మన పాతకాలం లాగా రిలేషన్షిప్స్ కానీ ఫ్యామిలీ కానీ అంత ఇంటిగ్రేటెడ్ లేదు. సో ఐ అడ్రస్ ఎట్ ఎవ్రీ ఇండివిజువల్ లెవెల్ ప్రతి ఒక్కరూ వాళ్ళ సెల్ఫ్ కేర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. పోతే నెక్స్ట్ కమ్స్ మాస్టర్ హెల్త్ చెకప్.
మన మన బాడీలో ప్రతి ఒక్క సెల్ 25 ఇయర్స్ నుంచి ఏజింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు 25 ఇయర్స్ తర్వాత మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్నిటికో మనం డబ్బులు ఖర్చు పెడతాం, కానీ ఫస్ట్ స్పెండ్ ఆన్ యువర్ హెల్త్. మన బాడీలో షుగర్ కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్స్ కానీ వీళ్ళకి వస్తాయి వాళ్ళకి రావు అని మొహాలు చూసి ఎవరు చెప్పరు. ఎప్పుడు కూడా మీ హోల్ బాడీ స్క్రీన్ చేశాకే మనం చెప్పగలం. ఏదన్నా ఉంటే ముందుగానే మనం దాన్ని అడ్రస్ చేసుకొని ట్రీట్ చేసుకోగలం. అండ్ ఆల్సో నెక్స్ట్ వస్తే చదువు. మా మమ్మీ నన్ను మెడిసిన్లో జాయిన్ చేసే ముందు అదే ఇయర్లో కొంచెం ఫీజు ఎక్కువైంది. సో మై మదర్ ఆస్క్డ్ మీ ఓన్లీ వన్ థింగ్, నీ పెళ్ళికి కట్నం ఉంచాలా లేకపోతే నిన్ను చదివించాలా? ఐ చూస్ ఎడ్యుకేషన్. నేను ఎడ్యుకేషన్ అయ్యాకే నన్ను కట్నం లేకుండా ఎదురు కట్నం ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఓకే, సో ఎప్పుడు కూడా ఆడవాళ్ళని కాపాడేది మన చదువు మాత్రమే. దీనికి నేను చప్పట్లు మా మమ్మీ అక్కడ కూర్చుంది, మా అమ్మకే నేను చెప్తాను. సో తను కష్టపడి మమ్మల్ని ఇంత చదివించడం వల్లే, వాళ్ళు టీచర్స్ అండి, మాకు అంతేం లేదు, బట్ ఉన్న దాంట్లో మా అమ్మ నన్ను చదివించి ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా చదువు, సంస్కారం. ఎంత చదువున్నా ఒకటి గుర్తుంచుకోండి, మనం మాట్లాడేప్పుడు మేనర్స్ కానీ మన సంస్కారం కానీ అవన్నీ మన చదువుకి చాలా యాడ్ అవుతాయి. సో చదువుతో పాటు బిహేవియర్ అన్నది కూడా, బికాజ్ ఐఎమ్ సీయింగ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. ఇప్పుడు మనం మిలీనియల్ ఫేజ్ దాటి జెన్జీకి వచ్చేసాము. జెన్జీలో నేను చూస్తున్నాను ఎవరికి మేనర్స్ కానీ రెస్పెక్ట్ కానీ పెద్దవాళ్ళంటే అంత ఏం లేదు. ఓన్లీ ఐ థింక్ మిలీనియన్స్ నో దట్ అండ్ దట్ జోన్ ఇస్ గాన్. సో ఈ తరం వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఏంటంటే చదువుతో పాటు సంస్కారంతో పాటు ఎటిక్వేట్స్, మేనర్స్ అన్నది కూడా మనం వచ్చే తరానికి మనం అందించాలి. సో పెద్ద బాధ్యత వాళ్ళకి వీళ్ళకి అని కాదు, మనందరికీ ఉంది. సో ఇంతటితోటి ఐ విల్ ఎండ్ మై టాక్. థ్యాంక్ యూ సో మచ్. అత్తగారింటికి వెళ్తే కూడా మా అత్తయ్యగా చెప్తారు, అమ్మాయి ఫస్ట్ నువ్వు తినేసేయాలి. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ అ గుడ్ మదర్ ఇన్ లా, అత్తయ్య గారు ఉన్నందుకు ఐఎమ్ హ్యాపీ. మరి ఇంకా ఇప్పుడు నేను డాక్టర్ వెంకటేశ్వర్ కుమార్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అలంకరించినటువంటి పెద్దలకి, రంగనాథ్ గారికి, డాక్టర్ జేబీ రావు గారికి, మిగతా పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా శిరోమణులకి, పిల్లలకి అందరికీ నా నమస్కారం. నేను ఒక క్యాన్సర్ డాక్టర్ని. మేడం గారు చెప్పినట్టు ఇంట్లో ఆడవారు ఫస్ట్ స్ట్రాంగ్గా ఉంటేనే ఆ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది, దాని ద్వారా కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే దేశం కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో అత్యంత బాధాకరమైన విషయం ఏంటి అంటే, ఈ క్యాన్సర్ అనే మహమ్మారి ఆడవారిలో చాలా ఎక్కువగా ప్రబలుతుంది. దానికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఈ క్యాన్సర్ అనేది ఇంకా డెవలప్ అవ్వకముందే వెరీ ఎర్లీ స్టేజ్లోనే కనిపెట్టడానికి ఉన్నటువంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఎన్ని ఉన్నా కూడా స్త్రీలు భయంతో కానీ, ఒక రకమైన బిడియంతో కానీ ముందుగా వచ్చి ఎటువంటి లక్షణాలు ఉన్నా చెప్పకుండా చాలా లేట్ స్టేజ్లో వస్తున్నారు. ఏంటమ్మా ఇన్ని రోజులు ఎన్ని చేశారు, ఏం చేశారు, ఇంతగా పెంచినా వచ్చారు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి సిగ్గు, బిడియం అది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎటువంటి లక్షణాలు వచ్చినా వెంటనే లేట్ చేయకుండా దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకొని దాని మీద క్లారిటీ తెచ్చుకోవడం అనేది చాలా ముఖ్యం. సో ఈ ఉన్నటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్, ఈ అవేర్నెస్ అనేది ఎంత వీలైతే అంత పల్లెటూర్ల వరకు కూడాను స్ప్రెడ్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. మన చుట్టూతూ ఉన్న స్త్రీలు కానీ, మన పక్కింటి వాళ్ళు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ ఎటువంటి ఈ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఎటువంటి ఉన్నా కూడా బిడియం పడకుండా వెంటనే వచ్చి స్క్రీనింగ్ అనేది, టెస్ట్లు అనేవి చేయించుకొని తగు ట్రీట్మెంట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. అలాగే డాక్టర్స్ మాట్లాడేటప్పుడు మనం కేర్ఫుల్గా వినాలి, ఎందుకంటే ఫీజు ఇచ్చి కదా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, ఇక్కడ మన కోసం ఫ్రీగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే సర్వైకల్ క్యాన్సర్ గురించి రీసెంట్గా వచ్చిన వ్యాక్సిన్ ఉంది కదా, టెక్పిహెచ్ స్కూల్ హెడ్ మిస్ట్రెస్ వసుంధర గారు కుల్కర్ణి గారిని స్వాగతిద్దాము. అందరూ గట్టిగా చప్పట్లు.
ఓం ప్రకాష్ గౌడ్ గారికి కూడా స్వాగతం అండి. స్వాగతం. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. సార్, మహిళల్లో ఎక్కువగా చూస్తున్నటువంటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్, అలాగే సర్వైకల్ క్యాన్సర్ అండి. సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి 30-35 ఇయర్స్ నుండి స్టార్ట్ అవుతుంది. ఒక సింపుల్ ప్యాప్స్మియర్ కానీ లేదంటే హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అని చేస్తారు. సో ఈ ప్యాప్స్మియర్ అనేది ఇనీషియల్గా 2-3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటే ఏదైనా సర్వైకల్ క్యాన్సర్ లాంటిది ఉంటే త్వరగా మనం కనిపెట్టవచ్చు. ఇది స్క్రీనింగ్ ప్రోగ్రామ్. అసలు కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ని నివారించడం కోసము హెచ్పివి వ్యాక్సిన్, అంటే ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది 90% ఆఫ్ ద కేసెస్. సో ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది మనము రాకుండా అరికట్టగలిగితే దాని ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని కూడా మనం నివారించవచ్చు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది 9 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల పిల్లల వరకు 2 డోసులుగా ఇస్తారు 6 నెలల గ్యాప్ తోటి. అలాగే 16 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు వారికి 3 డోసులుగా ఇస్తారు, అంటే 0th మంత్, 2nd మంత్ అండ్ 6th మంత్లో. సో ఇది ఆడపిల్లలు అలాగే మగపిల్లలు ఇద్దరూ తీసుకోవచ్చు. అంటే మగపిల్లల్లో ఎందుకు అంటే మగవారిలో కూడా, చిన్నపిల్లలు మగ పిల్లల్లో కూడా ఈ హెచ్పివి వైరస్ అనేది వాట్స్ అని, జెనేటల్ వాట్స్ అని, అట్లాగే పెనైల్ క్యాన్సర్ అనేది కూడా ప్రివెంట్ చేస్తుంది. సో దానికోసమని మగపిల్లల్లో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఎంతో లాభం ఉంటుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్. సో రొమ్ము క్యాన్సర్ సాధారణంగా రొమ్ములో గడ్డలాగా కానీ, చనుమొనల నుండి నీరు రక్తంలాగా రావడము, దాని రొమ్ము యొక్క షేప్ మారడము, దాని మీద చిన్న చొట్టల్లాగా పడడము, చర్మం గట్టిపడడము, ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ గారిని కలిసి టెస్ట్ చేయించుకుంటే మంచిది. సో ఈ రొమ్ము క్యాన్సర్ తాలూకు స్క్రీనింగ్ కోసము 30-35 సంవత్సరాల నుండి మ్యామోగ్రామ్ అనేది చేస్తాం. అంటే ఎటువంటి లక్షణాలు ఉన్నా లేకపోయినా మీ మ్యామోగ్రామ్ అనేది 2-3 సంవత్సరాలకు ఒకసారి చేయించుకుంటూ ఉంటే ఏదైనా చిన్నపాటి గడ్డలాగా, అంటే చేతికి కూడా తగలని సైజులో ఉన్న గడ్డ లాంటిది తగిలినప్పుడు వెంటనే దానికి మిగతా టెస్టులు చేయించుకొని క్యాన్సర్ లాంటిది ఏదైనా ఉంటే ఎర్లీగా దాన్ని కనిపెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే 100% క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ. మహిళలందరికీ చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు డాక్టర్ జేబీ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. Now working for Ayushman Bharat Digital Mission, Government of India. ముఖ్యంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి గొప్ప ప్రోగ్రాం ఏర్పాటు చేసి, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ ఒక వేదిక తీసుకొచ్చి చేసిన రాంప్రభు గారికి, వేదిక నిర్వహించిన ఈ రంగనాథ్ గారికి, ఐటీ కమిషనర్ మధుసూదన్ గారికి, డాక్టర్ వెంకటేష్ కుమార్ అండ్ అందరి పెద్దలందరికీ, వేదిక నుంచి అందరికీ పెద్దలకు కూడా నమస్కారాలు, శుభాభినందనాలు. ఇప్పుడు మా సైడ్ నుంచి చెప్పగలిగేదంటే ఆయుష్మాన్ భారత్ నుంచి, డిజిటల్ మిషన్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు దాదాపు 774 crores అలాట్ అయింది. ఆల్రెడీ అలొకేటెడ్ ఫండ్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్లో బ్రెస్ట్ క్యాన్సర్ దీనికి సంబంధించిన స్క్రీనింగ్కి 4.79 crores, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి 5.75 crores, కిడ్స్ కోసం అన్ని కూడా అలాట్ చేసింది. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా వెంకటేష్ కుమార్ గారు లాంటి ఒక నోన్ పీపుల్కి మేము అలాట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని అందరూ మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ప్రివెంట్ చేయడం కోసం ఎక్కువగా ఆ కూర్చుని టీవీలకు అతుకొని కూర్చోకుండా ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోండి. దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ ఎప్పుడైతే ఉందో ఈ అన్నిటికి సంబంధించిన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కానీ క్యాన్సర్ అన్నిటి కూడా ప్రివెంట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటన్నింటి మీరు ఉపయోగించుకునేందుకు మా వంతుకు నేను కృషి చేస్తానని చెప్పి సభావంగా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశాల్లో సగం మహిళలకు దక్కాలి అని పోరాట ప్రతిమతో ముందుకు వెళ్తున్న మహిళలకి అభినందనలు తెలుపుకుంటూ దీప్తి జీవాంజీ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అనేది ఒక శక్తి, మహిళ అనేది ఒక బలం. మహిళలు అప్పట్లో అందరు ఇళ్ళకే పరిమితం. సో ఇప్పట్లో మహిళలందరూ అన్ని రంగాలలో ముందుంటున్నారు. మన మహిళ ఏదైనా అనుకుంటే దాన్ని ఖచ్చితంగా సాధించగలుగుతాము.
సో మరొకసారి అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. అంత చేతల్లోనే ఉంటుంది, మాటల్లో కాదనమాట. బట్ ట్రూలీ దీప్తి జీవాన్జీ గారు మీరు ఒక ట్రూ ఇన్స్పిరేషన్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ హియర్. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మధుసూదన్ రావు గారిని మా కోసం మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. రెస్పెక్టెడ్ రంగనాథ్ గారు, జేబీ రావు గారు, మేడం దీప్తి గారు, కావ్య గారు, అండ్ ఆల్ అదర్ senior dignitaries on the dais. And not to forget all the wonderful ladies here. So, good morning to everybody. మేడం గారు గైనకాలజీ గురించి మాట్లాడారు, క్యాన్సర్ గురించి మాట్లాడారు, ఆయుష్మాన్ గురించి మాట్లాడారు. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఉంచుకొని ఏం మాట్లాడారు నాకు అర్థం కావడం లేదు. సో ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల కంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒకటే డిపార్ట్మెంట్ మీరు బాగా సంపాదించాలని కోరుకుంటాం మేము. ఎందుకంటే మీరు బాగా సంపాదిస్తే మాకు 30% ట్యాక్స్ వస్తుంది. కాబట్టి మీరు ఎగ్గొట్టకుండా కట్టడమని చెప్తున్నారు. ఆ ఎగ్గొట్టకుండా కట్టే పని మేము చేస్తాము, కానీ మీరు మాత్రం సంపాదించండి. మీరు ఈ రోజులు మారాయి. ఒకప్పుడు ఆడవాళ్ళు అంటే ఒక లిమిటెడ్ పర్వ్యూలో ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా ప్రొఫెషనల్స్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, అడ్వకేట్స్గా, ఇన్ ఆల్ ఫీల్డ్స్ లేడీస్ ఆర్ దేర్. ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఆలోచించే పద్ధతి మారిపోయింది. ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తున్నారు, ఎంటర్‌ప్రెన్యూర్స్గా సెటిల్ అవుతున్నారు. నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఈ మధ్యలో చదివాను. ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో 50% ఆడవాళ్ళంట, కానీ మిగతా 50% ఎవరు? వాళ్ళ పిల్లలు. సో దీన్ని బట్టి చూసి తెలుస్తుంది 50% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆర్ ఉమెన్ and the remaining 50% are their children. So that is the importance of women on this earth. So please don't forget your importance, and people are already thinking progressively and entering all the fields. If I remember, when a highest bridge was made in Kashmir, if you remember that, and the lady behind that was one Madhavi, who was the person behind that planning. And if I remember, when a SLV was launched, rocket was launched, and the photos of the ladies were projected, that they were the people behind this launching of the rocket. So every place women are there. So as income tax person, I always request you to become entrepreneurs in your own fields, earn money and pay tax. Okay, that is my other message. And I congratulate Ram Prabhu Garu and team for organizing these competitions and encouraging you to participate in all the activities. And their motto is be united, be together. And on this occasion I want to advise you people, as madam has said, doctor has said, encourage your daughters to study more, think big, excel in every fields. Not only ladies, I advise all the men here to encourage their daughters for the progressive thinking. And finally, I wish all the amazing ladies here all the best. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ డెఫినెట్లీ అ విజనరీ థాట్ ఫ్రమ్ యూ సార్. మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టమన్నారు, ఓకే. ఒక రిఫార్మేషన్ తేవాలి సార్. ఎలా అంటే, ఒకవేళ ఆడవాళ్ళు కూడా సంపాదిస్తే మేము మగవాళ్ళ కన్నా కొంచెం తక్కువ ట్యాక్స్ పే చేసేటట్టుగా చేస్తే డెఫినెట్లీ మేమందరం కోట్లు సంపాదిస్తాం. వస్తుందా? ఓకే సార్, వెరీ హ్యాపీ. మహేష్ యాదవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ప్లీజ్ వెల్కమ్ సార్. గారు జెడ్పీహెచ్ఎస్ మియాపూర్ గెస్టెడ్ హెడ్ మిస్ట్రెస్, విద్యారంగంలో 30 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారు. వసుంధర గారిని కూడా
అందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. మేడం ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న అందరి పెద్దల పేర్లు నేను చెప్పలేకపోయినా వారందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే వేదిక ముందు ఆశీర్వైనటువంటి మహిళా మండలందరికీ ప్రత్యేక అభినందనలు. ఈరోజు అట్టేపల్లి రామప్రభు గారు ఇంతటి కార్యాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి ఉన్నటువంటి స్త్రీలందరికీ ఎంతో గౌరవాన్ని ఇవ్వాలని వాళ్ళు ఈ కార్యక్రమం ద్వారా వారి గౌరవాన్ని తెలియపరుచుకున్నారు. అయితే అన్ని రంగాల్లో మహిళలు ముందంజ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని విషయాల్లో వెనుకడుగు వేస్తున్నాం. కొంచెం భయం, ఆందోళన కలుగుతోంది. అటువంటి పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడాలంటే స్త్రీ ఒక శక్తి స్వరూపునిగా అవతరించాల్సినటువంటి అవసరం ఈ కాలంలో చాలా ఉంది. అన్ని రంగాల్లో స్త్రీలు ముందంజలో ఉన్నప్పటికీ ప్రతి దేశంలో ఉన్నటువంటి స్త్రీలకు ఉన్నటువంటి గౌరవం కంటే భారతదేశ స్త్రీకి ఉన్నటువంటి గౌరవం, మర్యాద, శక్తి వేరు. మొదటి కమిషనర్గా ఉన్న మన రంగరాజు సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఒకసారి క్లాప్స్గా గట్టిగా కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను. అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ఈరోజు ఇక్కడ మనం చేసుకునే ఈ కార్యక్రమం మహిళా దినోత్సవ కార్యక్రమం. సో మహిళా దినోత్సవం కార్యక్రమంలో మహిళలందరూ కూడా చాలా కష్టపడి ఇష్టంతో కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ శక్తిని ఒకసారి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. మీ శక్తి అందరికీ తెలియాలి అనంటే ఇప్పుడు మీ కరతాళ ధ్వనులతోని చూద్దాం. గట్టిగా మహిళా శక్తికి జిందాబాద్, మహిళా శక్తికి జిందాబాద్, జిందాబాద్ మహిళా శక్తి. వావ్, చాలా బాగా మీ శక్తిని చూపించారు. అలానే మీరందరూ కూడా రాబోయే కాలంలో ఇంకా శక్తినంతా, మీ తెలివితేటలన్నీ మీ కుటుంబానికి మరియు మన దేశానికి ఉపయోగపడేలాగా మీ శక్తిని బయటికి తీసుకురావాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుచున్నాను. ఈరోజు మేము ఇక్కడ చేస్తున్న ఈ కార్యక్రమము మా నాన్నగారు ఒక 3 years బ్యాక్ స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత మా తమ్ముడు రాంప్రభుకి ఒక ఆలోచన వచ్చింది. మా నాన్నగారు ఎప్పుడైతే చిన్నప్పటి నుండి పేదవారిని సహకరించాలి, పేదవారిని ఉత్తీర్ణులు చేయాలి, మనకి శక్తి కొలది సహాయం చేస్తూ ఉండాలి అని చేసేవాళ్ళు. సో మా నాన్నగారి ఆలోచనలు ముందుకు తీసుకురావాలి అని అంటే ఒక ట్రస్ట్ అనేది పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా మనం మనకు చేతనైనంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో మా తమ్ముడు రామప్రభు అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ అనే పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేశాము. ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొంతమంది విద్యార్థులకు ఆర్థిక సహాయము మరియు స్కూళ్ళలో వాళ్ళకి కావలసిన షూజు, డ్రెస్సు, బ్యాగులు, టైస్, ఇలా నోటు పుస్తకాలు ఇవన్నీ చేస్తున్నాము, పంపిణీ చేస్తున్నాము. అలాగే రాబోయే కాలంలో ఇంకా చాలా చాలా ఆలోచనలతో ముందుకెళ్తున్నాము. ఆలోచనలు అవన్నీ కూడా మా తమ్ముడు రామప్రభు మీకు తెలియజేస్తూ ఉంటారు. మీ అందరి సహాయ సహకారాలు ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము. మీ ఆశీర్వాదాలతోని ఇంకా చాలా ముందుకెళ్తాడనేది నేను ఆశిస్తున్నాను. వేదికలను అలంకరించిన పెద్దలకు, చాలా ఓపికగా విన్న మహిళలకు, పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఇప్పటికే సమయం చాలా అయిపోయింది. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
అందరూ చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లతో అభినందిద్దాము. శ్రీ ఆవుల వెంకట రంగనాథ్ IPS కమిషనర్ ఆఫ్ హైడ్రా గారిని మహిళలను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్ సార్. కరటాల ధ్వనులు మారు మ్రోగిపోవాలి. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ మసూదన్ గారికి, అర్జున అవార్డు గ్రహీత దీప్తి గారికి, డాక్టర్ కావ్య గారికి, డాక్టర్ జేబీ రావు గారికి, డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి, భువా సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఈ ప్రోగ్రాం ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఈ అద్దెపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ కింద చేసినటువంటి ప్రభు గారు, అట్లనే వారి సోదరుడు పురుషోత్తం గారు, ముఖ్యంగా ఇక్కడ విచ్చేసినటువంటి మహిళా మనులందరికీ కూడా నమస్కారాలు. ఒక మహానుభావుడు ఒక మాట చెప్పాడు, అంటే ప్రపంచాలు బాగుండాలంటే కనుక దేశాలు బాగుండాలన్నాడు, దేశాలు బాగుండాలంటే కనుక రాష్ట్రాలు బాగుండాలన్నాడు, రాష్ట్రాలు బాగుండాలంటే కనుక మన నగరాలు కానీ పట్టణాలు కానీ గ్రామాలు బాగుండాలన్నాడు, గ్రామాలు బాగుండాలంటే కనుక మన ఇల్లు బాగుండాలన్నాడు, ఇల్లు కుటుంబం బాగుండాలన్నాడు, కుటుంబం బాగుండాలంటే కనుక దానికి మూలం వచ్చేసి ఒక మహిళ అన్నమాట. అంటే దేశాలు ప్రపంచాలు బాగుండాలంటే కనుక ఫైనల్గా వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఆ ఇంటికి దీపం ఇల్లాలని మనం చిన్నప్పటి నుంచి మనం చదువుతుంటాం. పెరిగినప్పుడు ఎప్పటి నుంచో మనం ఈ పాటలు విన్నాం. మేము గుడ్డమ్మ కథ పాట అది చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఇంకా ఆ దిశగా మనం అడుగులు వేస్తూ ఉన్నాం. అంటే ఏ ఇంట్లో అయితే గనక మహిళకి గౌరవం ఉందో, ఏ ఇంట్లోకి అయితే గనక మహిళ స్వతంత్రంగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గనక మహిళ ఆర్థిక స్వేచ్ఛ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గనక మహిళకి సమాన హక్కులు ఉంటాయో ఆ ఇల్లు తప్పకుండా అది ఒక మంచి ఇల్లుగా తీర్చిదిద్దుతుంది, మంచి కుటుంబంగా తీర్చిదిద్దుతుంది. తద్వారా దేశానికి పునాదులు అక్కడి నుంచే పడతాయనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. అంటే మనం దేశాన్ని బాగు చేయాలి, ఇంకేదో బాగు చేయాలంటే కనుక ఏదో చేయాల్సిన అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్ ఫండమెంటల్స్ బాగు చేయాలన్నమాట. ఫండమెంటల్స్ బాగైతే దాని మీద నిలబడే పునాదులన్నీ గట్టిగా ఉంటాయన్నమాట. ఫండమెంటల్స్ సరిగ్గా లేకుండా మనం ఏదో మాట్లాడితే కనుక అదేటో పోతున్నది. అందుకోసం మొదటిది గ్రహించాల్సింది ఏంటంటే దీనికి మహిళ బాగుండాలంటే ఏం చేయాలి. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అంటే ఆర్థిక స్వేచ్ఛ వైపు పయనిస్తున్నారు. ఇందాక డాక్టర్లు చెప్పారు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మీ ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం అంతా కూడా చల్లగా ఉంటుంది. అంతేగాని మీరు తల్లి అంటే త్యాగాలు చేయాలి, ఎప్పుడు ముందు పిల్లలకి పెట్టి తర్వాత తినాలంటే చెయ్యాలి. దాంతోపాటు మీ ఆరోగ్యాన్ని మీరు సక్రమంగా చూసుకోపోతే కనుక మీరు మూలం అన్నమాట. ఆ మూలం కనుక సరిగ్గా లేదనుకోండి, ఫౌండేషన్ వీక్ అయినప్పుడు మొత్తం కుటుంబం అంతా విచ్ఛిన్నయ్యే ప్రమాదం ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ మనం ఏదైనా ఇమోషనల్ పరంగా కానీ. అందుకోసమే నిత్యం మహిళ తనని తను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. అంటే ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయి. అత్తతోటి ఒక ప్రాబ్లం ఉండొచ్చు, భర్తతోటి ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, ఆడబిడ్డలతో ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు, పిల్లలతోటి ఈ ప్రాబ్లం ఉండొచ్చు. ప్రాబ్లం లేదు ఎవరికి. మగవాడు ఉద్యోగాలకు వెళ్తే రకరకాల ప్రాబ్లంలు ఉంటాయి, ఆడవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తే అక్కడ వృత్తిపరంగా అక్కడికి వచ్చే సమస్యలు ఉంటాయి. సమస్యలు అనేది నిత్యం ఉంటూనే ఉంటాయి. ఈ సమస్యల నుంచి వన్ హ్యాస్ రిగిల్ అవుట్ అనమాట, బయటికి రావాలి. ఈ సమస్యల్ని ఎదుర్కొంటూ బయటికి వచ్చినోడే తోపు అవుతాడు అనమాట. సో ఇది మనం సమస్యలు ఎదుర్కొనే సత్తా ఉండాలి, ఎలా ఎదుర్కోవాలో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి అన్నమాట. నిత్యం అది అంటే సమస్యలు ఎదుర్కోవడం అనేది ఊరిని ఆటోమేటిక్ వచ్చేది కాదు. ప్రతిదీ కూడా మనం ఎలా అయితే నడుస్తూ మనం నేర్చుకుంటామో, కింద పడ్డప్పుడు పిల్లలు నడుస్తుంటారు, నడిచినప్పుడు కింద పడతాడు, మళ్ళీ లేపుతాం, లేదా అతనే లెగుస్తాడు, మళ్ళీ నడుస్తాడు. ఇట్లా అంటే ప్రతి సమస్య కూడా ఆ విధంగానే పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏది ఉండదు అనేది నా భావన అనమాట. 100% ఆ దిశగా మన అందరం కూడా ఆలోచన చేయాలి. అండ్ రెండోది, హైడ్రా గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి. హైడ్రా అనేది ఇప్పుడు ఈ మధ్య మీరు చూశారు, ముఖ్యమంత్రి గారు కుకట్పల్లిలో చెరువుని ఇనాగ్రేషన్ చేశారు. ఓల్డ్ సిటీలో కూడా బొగురుకు దౌలా అని చెప్పి చేశారు, బతుకమ్మ కుంట అని, ఇట్లా రకరకాల చెరువులు హైడ్రా డెవలప్ చేస్తూ ఉన్నది.
ఈ చెరువులు చేస్తున్న క్రమంలో మేము ఆలోచన చేసేది ఏంటంటే, ఇంట్లో పిల్లలు ఉంటారు, పిల్లలంతా ఎవరు చూసినా సెల్ ఫోన్కి అంకితం అయిపోయి ఉంటారు, లేకపోతే టీవీలు. ఎవడన్నా ఇలా పిల్లోడిని మనం ఏం చేస్తాం, పిల్లల్ని కదలకుండా ఉండాలంటే కనుక టీవీ పెడతాం, లేకపోతే కనుక సెల్ ఫోన్ ఇస్తాం, సెల్ ఫోన్ లేదు చూపిస్తూ ఉంటాం. అంటే వీటి నుంచి బయటపడి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఆహ్లాదంగా ఉండటానికి, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, అండ్ అంతేకాకుండా ఫ్లడ్స్, ఇతర సమస్యలు. మేము ఇప్పుడు చూసాము కుకట్పల్లి చెరువులో ఓ 10-20 మంది షెడ్లు వేసుకొని ఉన్నారు. అవి కూల్చినప్పుడు పెద్ద ఎత్తున మా మీద ఏది అంటే హైడ్రా అంటే అసలు వీళ్ళకి అంటే మనసు లేదు, వీళ్ళంతా చాలా కఠినంగా ఉంటారు ఇదని. ఇప్పుడు వేలాది మంది, లక్షలాది మంది ఆ చుట్టూ 5-6 కిలోమీటర్ల నుంచి వచ్చేసి అక్కడికి వస్తున్నారు. అంటే ఒక పని చేసేటప్పుడు కొంతమందికి నష్టమైనా అది ఎక్కువ మందికి అత్యధికులకి గనక మంచి చేస్తే గనక తప్పకుండా ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఒక అడ్మినిస్ట్రేటర్గా, లేకపోతే ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రికి కానీ, లేకపోతే ఒక హైడ్రా కమిషనర్గా మాకు కానీ, ఎవరికైనా కానీ అధికారులు ఈ బ్యాలెన్స్ చేయడం చాలా అవసరం అన్నమాట. దీనివల్ల నష్టం ఎంత, లాభం ఎంత అనేది ఇప్పుడు మనం ఏదైనా కానీ ఇంట్లో మనం నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం, నష్టం ఏంటి, లాభం ఏంటి, ఈ లెక్కేస్తాం. లాభం మంచిగా ఉండేది, నష్టం ఉండేది అని తగ్గించి వీలైనంతవరకు దాన్ని కూడా చెప్పడం చాలా ఈజీ. మీరంతా కూల్చివేస్తున్నారు ఇదేనండి, కూల్చివేసేది ఊరినే నిర్మాణం చేయడానికే కూల్చివేస్తున్నాం. దిస్ ఈజ్ కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అంటాం అనమాట. అందుకోసం అంటే డిస్ట్రక్షన్ ఓన్లీ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ డిస్ట్రక్షన్, దీని మీద తర్వాత నిర్మాణం చేయడానికి వీఆర్ డూయింగ్ సంథింగ్ బిగ్. ఇప్పుడు చేసేది మీరు అద్భుతంగా ఉంటుంది. రేపు ప్రతి సిటీ అంతా కూడా కబ్జాలు లేకుండా, మీ ప్లాట్ ఉంటుంది, మీ ప్లాట్ ఇక్కడ పెడితే కనుక ఎవడో వచ్చి కబ్జా చేస్తాడు. కబ్జా చేస్తే కనుక అసలు ఏంటి, ఎవరి దగ్గర పోవాలి? మీ రోడ్డు ఉంటుంది, రోడ్డుని ఎవడో కబ్జా చేస్తాడు. మీ పార్కులు ఉంటుంది, పార్కుని కబ్జా చేస్తాడు. ఇప్పుడు అది ఎవడైనా కానీ, వాడు ఎంత తోపైనా కానీ హైడ్రా అనే దగ్గరికి వస్తే కనుక ఖచ్చితంగా వాడిని బయట వాడి మెడలు ఉంచుతాం అన్నమాట. అది చేస్తాం. ఇది అందుకోసం హైడ్రాకి ప్రజలు అంత ఎత్తున కూడా అంటే ఎందుకు సపోర్ట్ పలుకుతున్నారు అనేది కూడా మీరు చూడాలి. వందలాది మంది, వేలాది మంది హైడ్రాకి వచ్చే దగ్గరికి మా దగ్గరికి వస్తున్నారంటే కనుక అన్ని పవర్లు ఇచ్చాడు ప్రభుత్వం. పవర్స్ ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ పవర్లు మా దగ్గర ఉంటాయన్నమాట. పవర్లు ఉంటాయి, అధికారులు కూడా జాగ్రత్తగా హ్యాండ్ పిక్డ్ అధికారులు ఉంటారు. ఉండి వీళ్ళు రేపు అక్కడ ఎక్కడైనా కబ్జాలు అయినా కానీ, ఎక్కడైనా కానీ మీ పార్కులు ఎవడో కొట్టేస్తున్నాడు, లేదా మీరు ఇంకేదో మీ లైబ్రరీ కోసం పెట్టి నిన్న వస్తున్నా చూస్తుంటే ఇక్కడ వస్తుంటే రోడ్లు సరిగ్గా అనిపించలేదు, ఇంకా ఏది డ్రైనేజ్ అంతా లీక్ అవుతూ ఉన్నది. సో ఇక్కడ చాలా చేయడానికి స్కోప్ ఉంది. మంచి ఆలోచన ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరు మన ప్రభు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరు మన ఇతర ఎవరైనా కానీ కూడా మంచి ఆలోచన ఉండేవాళ్ళు. సమస్యలు చాలా ఉన్నాయి ఇక్కడ. సమస్యలు ఉన్నప్పుడు పని చేయాలనే సంకల్పం ఉండాలి, దృఢ నిశ్చయం ఉండాలి. అండ్ దీనికి కఠోరమైన మన దీక్ష అండ్ కఠోరమైన మన హార్డ్ వర్క్ చాలా అవసరం. మమ్మల్ని ఎంతోమంది మాట్లాడతారు. ఎవడన్నా కానీ మనం ఏది అంటారు కదా, అర్జునుడి ఏది మనం మత్స్యంత్రం ఏదైతే ఉందో ముందు దాని మీద స్ట్రెయిట్గా పోతుంటాం అనమాట. నువ్వు ఎవడు ఏదన్నా కానీ కూడా అక్కడ మేము ఎందుకంటే అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ మనం చేస్తూ ఉంటే కనుక నాకు చిరంజీవి గారు ఒక మాట చెప్తుండేవారు. ఇది మనకు తెలుసు కదా, మెగాస్టార్ చిరంజీవి గారు. వారు ఏమనేవాళ్ళు, మనం పెద్ద లక్ష్యాలు సాధించాలంటే మనం చెవిటివాడు అయిపోవాలని చెప్పేసి. అంటే ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ నువ్వు వినకుండా ముందుకు నువ్వు అనుకున్న లక్ష్యం వైపు వెళ్తూ ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించడానికి వీలవుతుంది అనేది ఇది మనం అంటే ఎవరైనా కష్టపడి కింద నుంచి వచ్చిన వాళ్ళకి ఇది తెలుస్తుంది అన్నమాట. సో మేమందరం కూడా ఆ క్రమంలో చేస్తున్నాం. మేము చేసేది ఏంటనేది ఇప్పుడు ప్రజలకి అందరికీ కూడా అర్థమవుతుంది అన్నమాట. సో లక్షల కోట్లు మొత్తం 1350 ఎకరాలు 70,000 కోట్లు కబ్జాదారులో ఉన్నదాన్ని తీసుకొచ్చి మళ్ళీ గుంజుకొని వెనక్కి తెచ్చామన్నమాట. సో ఇట్లా మేము లెక్కేస్తే దాదాపు 25 లక్షల కోట్లు ఈ భూములంతా కూడా కబ్జాదారుల చేతిలో ఉన్నాయి. అంటే రాష్ట్రానికి 10 ఏళ్ళకి కావాల్సిన బడ్జెట్ కావాల్సినటువంటి అంతా భూమి కబ్జాల చేతిలో ఉన్నది. ఇదంతా గుంజుకొని వెనక్కి తెస్తే ఇదంతా ప్రజల సొత్తు, ప్రజల కోసం వెచ్చించాల్సింది. అంతేగాని ఎవడో కొంతమంది వాళ్ళ స్వార్థానికి తీసుకొని వాళ్ళు వాడుకుంటుంటే కనుక ప్రభుత్వాలు చూస్తూ ఉండవు, హైడ్రా లాంటి సంస్థలు చూస్తూ ఊరుకోవు. సో ఇది మీ అందరికీ చెప్తూ నేను తప్పకుండా హైడ్రా ముందు మహిళలతో ఇంకా ఎలా కనెక్ట్ కావాలి, ఈ పార్కులు ఇట్లాంటివి తయారు చేస్తూ మీ అందరికీ కూడా ఇంకా అంటే ఏ విధంగా మేము హైడ్రా అనేది మహిళలకు చేరువవ్వడానికి ప్రయత్నం చేస్తాం అనేది కూడా మేము చేస్తాం. అండ్ ఇక్కడ ఇంత చక్కగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినటువంటి మన రాంప్రభు గారికి, వారి సోదరుడు పురుషోత్తం గారికి నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే మీ అందరికి ఆటల పోటీలు పెట్టి మీ అందరికీ రకరకాల పోటీలు పెట్టి మిమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ సంఘటితం చేశారు. తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన దానికి చూస్తున్నా ఇక్కడ పిల్లలు ఆడుతుంటే
అనిపిస్తుంది. ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ మాయమైపోయాయి. గ్రౌండ్లు ఏమి లేవు, అన్నీ ఎత్తేసారు. ఎక్కడ కావాల్సిన వాడు ఎవడు కాడు దోచుకుపోయారన్నమాట. ఇవన్నీ గత చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్నాయన్నమాట. దీనికి ఇప్పుడు చరమగీతం పాడటానికే మా సంస్థ పనిచేస్తుంది. ఆ సంస్థ పనిచేసేటప్పుడు మీ అందరిలాంటి సపోర్టు ఉంటే కనుక మేము ఇంకా మంచి చేయడానికి వీలవుతుందని చెప్పుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరోసారి నమస్కారం తెలుపుకుంటూ గట్టిగా చెప్పట్లు. అంబులెన్స్ కూడా ఇనాగరేషన్ ఇచ్చారు. చాలా మంచి ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ మెడికల్ ఎయిడ్ మనం ఏదంటారు, ఒక ప్రాణాన్ని కాపాడటం అనేది అది చాలా గొప్ప ప్రాణదానం. అంటే ప్రాణాన్ని కాపాడడం అన్నిటికన్నా గొప్పదానంగా మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఒక అంబులెన్స్ కూడా ఇనాగరేట్ చేయబోతున్నాం. చేస్తూ దీంట్లో ఎవరన్నా కానీ వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చినా లేకపోతే ఏదన్నా వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే షిఫ్ట్ చేయడానికి అందుబాటులో అంబులెన్స్ తీసుకొచ్చినటువంటి రాంప్రభు గారిని మరోసారి వారిని అభినందిస్తూ కంగ్రాచులేటింగ్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ ఇనిషియేటివ్. ముట్టుకోరు అసలు. ఇది చాలా బయట తప్పుగా తీసుకెళ్తుంటారు. అంటే మీ ఇల్లు కూలుస్తారంట, ఏమి లేదు. కట్టిన ఇల్లులు ఎక్కడ దాన్ని ముట్టుకునే మాటే లేదు. కొత్తగా కడుతున్నాయి చూసారా, బఫర్ జోన్లో లేకపోతే చెరువులు కొత్తవి కడతాయి, వాటి మీదకి వెళ్తాం. అంతేగాని కట్టిన ఇళ్ళని ఎక్కడ వాటి జోలికే వెళ్ళము. ఇది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం అనమాట. దీన్ని బయట మీరు అది తప్పుగా కట్టుకున్నా కానీ కూడా దాన్ని ఏం చేయం, దాన్ని ముట్టను కూడా ముట్టాం అనమాట. మీరు చెరువులో కట్టుకున్నా ఇల్లు కట్టుకున్నా కానీ కూడా దాన్ని టచ్ చేసేది ఉండదు. ఎప్పుడు హైడ్రా ఇప్పుడు వచ్చి కడుతున్నారు అనుకోండి, వచ్చి కూల్చేస్తాం. ఎవడు కడుతున్నా కానీ నోటీసులు కూడా ఉండవు అనమాట. వాడికి ఏమి చెప్పా పెట్టకుండా వచ్చి కూల్చొని జరిగిపోతాం. అందుకోసం అందరికి భయం. వ్యాపారస్తుల్లో కానీ చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి భయం. ఎందుకంటే నోటీసులు కూడా ఇవ్వరు, వచ్చి కూల్ చేస్తారు, ఎవడేం చెప్పినా పట్టించుకోరు అనేది ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి హైడ్రా అనేది దానికి అంత భయం అనమాట. సో అది మామూలు సగటు వ్యక్తుల మీద భూము పడాబడా ఎవడైతే కబ్జాదారు ఉన్నారో వాళ్ళని బట్టి హైడ్రా పడుతుంది తప్ప కానీ మామూలు వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. అందుకే సార్ అమీర్పూర్లో లేక్ వ్యూ దగ్గర వచ్చినప్పుడు నేను వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టాను సార్, ఒక చిన్న సమస్య గురించి. నేను ఎవరో కూడా మీకు తెలియదు, అయినా కానీ దాని మీద యాక్షన్ తీసుకొని, అంటే అది నిజంగా కబ్జా క్యూర్ అయింది, ఒక చెరువు నాలా. అది మీరు యాక్షన్ తీసుకున్నందుకు సభాముఖంగా ఈరోజు నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అండ్ మా ఫ్రెండ్స్ చాలా మంది ఆంధ్రాలో కూడా ఉన్నారు. వాళ్ళు అంటున్నారనమాట, ఇలాంటి హైడ్రా అనేది మా దగ్గర కూడా వస్తే బాగుండు, ఎందుకంటే మా చెరువులన్నీ ప్రొటెక్ట్ అవుతాయి, మా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని ప్రొటెక్ట్ అవుతున్నారు, మీ సీఎం గారు చాలా బాగా చేస్తున్నారు, మీ హైడ్రా ఎవరైతే ఉన్నారో కమిషనర్ గారు వారు ఇంకా బాగా దానికి ముందుకు సాగదీస్తున్నారు కాబట్టి తీసుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చాలా బాగా చేస్తున్నారని పొగడతాను సార్. అండ్ సభాముఖంగా మళ్ళీ చేస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ డెడికేటెడ్ ఎఫర్ట్స్ టువర్డ్స్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ హ్యావ్ టేకెన్ సిన్స్ ఆల్ దీస్ డేస్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఈ యొక్క సభను అలంకరించిన మన ముఖ్య అతిథి గారు హైడ్రా కమిషనర్ శ్రీ రంగనాథ్ గారికి మరియు ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మధుసూదన్ రావు గారికి, డాక్టర్ జేబీ రావు గారికి, డాక్టర్ ప్రియా గారికి, మరియు అర్జున్ అవార్డు గ్రహీత దీప్తి జీవంజన్ గారికి, మరియు డాక్టర్ విజయ్ కుమార్ గారికి, మరియు మువ్వా గారికి, మరియు మేడం వసుంధర గారికి, మరియు పురుషోత్తం గారికి, బండారు మోహన్ గారికి, వినయ్ గారికి, మరియు సమ్మెట గారికి, మరియు మిగతా అందరూ పెద్దలు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరికీ, మరియు ఇంత ఓపికగా కూర్చొని ఉన్న మహిళా మనులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. పిలవగానే ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇంతటి ఘనంగా ఈ యొక్క మహిళా దినోత్సవం జరుపుకోవడానికి సహకరించిన మహిళలందరికీ మరియు కాలనీ
ప్రెసిడెంట్స్కి, పెద్దలకి, అందరికీ కూడా మరియు నా యొక్క నమస్కారములు. మహిళ లేనిదే సృష్టి లేదు, మహిళ లేనిదే జీవం లేదు, మహిళ లేనిదే ప్రపంచం లేదు, మహిళ లేనిదే కుటుంబం లేదు. ప్రతి ఒక్క పనికి మహిళ కావాలి, ప్రతి ఒక్క ఆశయానికి వెనకాల మహిళ తోడ్పాటు ఉండాలి, ప్రతి ఒక్క మనిషి విజయం వెనకాల మహిళనే కావాలి. సో మహిళను ఎందుకు మనం అంతగా చిన్న చూపు చూడాలి, మహిళను ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు అనేదే మా యొక్క ఆకాంక్ష. ఎవరు కూడా మహిళను గౌరవిస్తే ప్రపంచమే మనల్ని గౌరవిస్తుంది. ఒక మహిళ శక్తి అనేది మనకు తెలియంది కాదు. మహిళ శక్తి ప్రపంచాన్ని నిలబెట్టేంత శక్తి మహిళలో ఉంటుంది. ఆ మహిళలు చైతన్యవంతులుగా ఉండాలి. ఎక్కడికి పోయినా భయపడవద్దు. ఎక్కడైనా కూడా ధైర్యంగా ఉద్యోగాలు చేసే దగ్గర కానీ, ఇంట్లో కానీ, బయట కానీ, బస్సులలో కానీ, మార్కెట్లో కానీ, షాపింగ్ కాంప్లెక్స్లలో కానీ ఎక్కడా కూడా భయపడకుండా ధైర్యంగా మీరు ముందుకు సాగండి, ముందుకు సాగుతూ ఉండాలి. మీరు కూడా విజయ పదంలో నడవాలి. ఇందాక మనం ఈరోజు డాక్టర్స్ని ఇన్వైట్ చేశాము. డాక్టర్స్ని ఎందుకు ఇన్వైట్ చేసినామనంటే, మీ ఆరోగ్యం బాగుంటే ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ఇందాక మన హైడ్రా కమిషనర్ గారు చెప్పారు, ఒక మహిళ ఎలా ఉంటే ప్రపంచం ఎలా ఉంటుంది అనేది. మిగతా డాక్టర్స్ గారు చెప్పారు, మీరు ఎలా ఆరోగ్యంగా ఉండాలి, ఎలా హైజీనిక్గా ఉండాలి అనేది. మిగతా వాళ్ళంతా కూడా డాక్టర్స్, తర్వాత మన టీచర్ గారు కూడా చెప్పారు, ప్రిన్సిపల్ గారు చెప్పారు. అదేవిధంగా మీరందరూ చైతన్యవంతంగా ఉండాలి. మీరందరూ బాగుంటేనే మేము బాగుంటాం. మరియు గత 3 సంవత్సరాల క్రితం మా ఫాదర్ చనిపోవడం జరిగింది. మా ఫాదర్ పేరు మీద అట్టెపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ని నిర్మించి ఆ యొక్క ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఇన్ మియాపూర్, మేము పుట్టిన గ్రామంలో కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మా ఫాదర్ కోరిక ఒకటే ఉండేది, మేము హైదరాబాద్కి వచ్చినాక, మేము హైదరాబాద్ 1991-92లో వచ్చినాం సార్. హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము బ్యాచిలర్స్గానే ఉన్నాం. మేము ముగ్గురం బ్రదర్స్, 1 సిస్టర్, ముగ్గురం బ్రదర్స్ హైదరాబాద్ వచ్చినాం. హైదరాబాద్ షేర్లింగంపల్లిలో ఫస్ట్ ఉన్నాం మేము. అక్కడ మేము ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉండేది. మా హౌస్ రెంట్ 50 రూపీస్. 90లో ఉన్నాము, హైదరాబాద్కి వచ్చినాం. సో మా ఫాదర్ ఎప్పుడైనా ఒకటే చెప్పేది, తను మెచ్చ తినాలి, ఒకరు మెచ్చ పని చేయాలి అనేది. మనకి ఇష్టం ఉన్నట్టుగా మనం తినాలి, కానీ ఒకరు మెచ్చ పని చేయాలి. అంటే వేరే వాళ్ళు మెచ్చాలి. మనం ఏదైనా కూడా వర్క్ చేస్తే పక్క వాళ్ళు మెచ్చాలి. సో చాలా మంచి మంచి సూక్తులు మా ఫాదర్ చెప్పేవాడు. అన్ఫార్చునేట్లీ ఈరోజు మేము ఈ పొజిషన్కి వచ్చినాక ఇక్కడ ఇంతమంది ముందు మా ఫాదర్ లేకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. మా మమ్మీ అక్కడ కూర్చుంది, మా అమ్మ. సో మేము చిన్నప్పటి నుంచి కూడా, హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము జాయింట్ ఫ్యామిలీగానే ఉన్నాం. ఈరోజు కూడా ఒకటే వంట, ఒకటే బ్యాంక్ అకౌంట్, అన్నీ కూడా కలిసే ఉంటున్నాం. ఏదైనా కూడా నేనైనా అన్నయ్య కూడా ఏం చెప్పినా కూడా ఒకటే మాట, ఒకటే పాట, అలానే చేస్తున్నాం సార్. ఏ రోజు మా ఇంట్లో చిన్న విషయాలలో కూడా చిన్న గొడవ రాలేదు. దానికి కారణం మహిళలే. సో మహిళలంటే మాకు చాలా గౌరవం.
ఏ రోజు మేము మహిళల్ని ఇబ్బంది పెట్టలేదు, పెట్టొద్దు అని కూడా సభాముఖంగా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎవరు కూడా మహిళల్ని ఇబ్బంది పెట్టవద్దు. మహిళలు చాలా స్ట్రాంగ్, చాలా ధైర్యవంతులు, కాకపోతే బయట చూపెట్టారు. ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకున్నంత స్టామినా, వాళ్ళకున్నంత శక్తి, వాళ్ళకున్నంత ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు. కాకపోతే ఏంటి అని అంటే మనం ఏం చేస్తామో అనేది వాళ్ళు భయపడతారు తప్ప వాళ్ళకున్న శక్తిలో మనం 50% కాదు కదా, 10% కూడా మనకు ఉండదు. వాళ్ళకు ధైర్యం చాలా ఉంటుంది. మీరు ఆ ధైర్యాన్ని ఎప్పుడు కొనసాగించాలి. అదేవిధంగా మా ఫాదర్ అప్పుడప్పుడు చెప్పేవాడు, ఎవ్వరు కూడా పేదవాళ్ళను మనం చిన్న చూపు చూడవద్దు. పేదవాళ్లకు మనకు తగినంత సహాయం మనం చేయాలి. మాకు కొంతమంది పెద్దలు కూడా హైదరాబాద్కి వచ్చినాక చాలా మంది సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే మేము డెవలప్ అయినాం. సో మేము ఏ రోజు కూడా మేము మేము చేయబట్టే డెవలప్ అయినామని. మాకు కూడా సహాయం చేసిన వాళ్ళ వల్లనే మేము డెవలప్ అయినాం సార్. మా ఫాదర్ ఏమనేవాడాలంటే, మన అనుకునే వాళ్ళు నాట్ ఓన్లీ చుట్టాలు మన అనుకుంటే మన బంధువులైనా, మన ఇంటి పక్క వాళ్ళైనా, మన ఊరు వాళ్ళైనా, మన దేశ వాళ్ళైనా, ఎవరైనా కూడా మన వాళ్ళే. మనం అనుకోవడంలోనే ఉంటది. కొంతమంది అనుకుంటారు మనం అంటే మన చుట్టాలు, మన కమ్యూనిటీ, మన కులం అని అనుకుంటారు. మన అనుకుంటే ఎవరినైనా కూడా మన అనుకోవచ్చు. సో అదే విధంగా మనం పేదవాళ్ళను మనం అనుకోవడంలోనే ఫస్ట్ మనం అనుకోవాలి. అనుకున్నప్పుడు మనకు తగిన సహాయం మనం చేస్తాం. తప్పకుండా మన చుట్టూ వాతావరణం, మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటే మనము బాగున్నట్టే. మన దగ్గరికి సమస్యలు రావు. మీరన్నట్టుగా అన్ని కబ్జాలు, అవి ఇవి చెరువులు అవి కబ్జాలు చేస్తున్నారు. కాబట్టి ఒక హైడ్రా అనేది హైదరాబాద్లో, తెలంగాణలో నిర్మించడం జరిగింది. ఆ హైడ్రా ఒక దిక్సూచి, ఒక బుల్డోజర్. హైడ్రా ఎవరైనా కూడా చిన్న ఏదైనా చేస్తున్నారు అని అంటే వాళ్ళకు ఒక ధైర్యం. మేము హైడ్రా పోస్టర్లో ఒక చిన్న పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్ గా హైడ్రా వస్తుంది అనే ఒక ధైర్యాన్ని నింపారు. మీరు ప్రజల గుండెల్లో మీరు నిలిచిపోయారు సార్. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వీఆర్ అప్రిషియేటింగ్ యువర్ ఎఫర్ట్స్ అండ్ యువర్ డేరింగ్, డాషింగ్, డైనమిక్ హీరో అనిపించుకున్నారు. ఒక సిస్టమ్ని నడిపిస్తే ఎలా ఉంటుందో మీరు చూపెట్టారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకటి, మన చుట్టుపట్టు ఎవరి అయినా కూడా ఎనీ ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్లకు ఒక అంబులెన్స్, మేము ఫ్రీ అంబులెన్స్ని ఇవాళ డొనేట్ చేస్తున్నాం మన మియాపూర్కి. గట్టిగా చెప్పట్లు అందరూ. ఎవరు చిన్న యాక్సిడెంట్ లో కూడా ఎవరికి ఏమి కాకూడదు, ఎవరు చనిపోవద్దు, ఎవరు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో అట్టెపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక అంబులెన్స్ ని మేము ఈ రోజు నుండి మియాపూర్ చుట్టుపట్టు ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఎక్కడున్నా ఎవరున్నా జస్ట్ ఫోన్ కాల్ చేస్తే వితిన్ 5-10 మినిట్స్ లో మేము ముందు ఉంటుంది. ఎవరైనా కూడా ఇట్స్ ఏ ఫ్రీ సర్వీస్, ఎవరు పేమెంట్ చేయొద్దు. దానికి అంత ఖర్చు అంతా కూడా అట్టెపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్టే భరిస్తుంది. ఎవ్రీ టైం, ఎనీ టైం, 24/7, 360 డేస్ అంబులెన్స్ ఉపయోగంలో ఉంటుంది. అంబులెన్స్ నెంబర్ 777-108-1108. థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అంబులెన్స్ నెంబర్ వచ్చేసి 777-108-1108. నోట్ చేసుకోండి. అన్నీ కూడా మియాపూర్ పరిసర ప్రాంతాల్లో బ్యానర్స్, స్టిక్కర్స్ వేయడం జరిగింది ఇవాళనే.
అంబులెన్స్ నెంబర్ 777-108-1108. థ్యాంక్ యూ. మరి ఈ యొక్క అద్భుతమైన కార్యాన్ని మేము చేయడానికి మా యొక్క ఫాదర్ మదర్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే మేము ఈ స్టేజ్కి వచ్చినాం. ఈరోజు మీ ముందు ఇన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ ఇలా మీ ముందుకు వచ్చినామనంటే మా యొక్క ఉమ్మడి కుటుంబం వల్లే మేము డెవలప్ అవ్వగలిగాము. మీరందరూ కూడా దయచేసి మన యొక్క ఫ్యామిలీ వాల్యూస్ని కూడా కాపాడుకుంటూ ముందుకు సాగాలని ఇదే సభాముఖంగా మా యొక్క ప్రార్థన. మా యొక్క ఇన్విటేషన్ని గౌరవించి వచ్చినటువంటి ప్రముఖులకు, ముఖ్య అతిథులకు, మహిళలకు, పెద్దలకు, పూజ్యులకు అందరికీ కూడా నా యొక్క పాదాభివందనములు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాం, మా భగవంతుని కోరుకుంటున్నాం. మా యొక్క పేరెంట్స్, మా యొక్క రిలేటివ్స్, మా నియర్ అండ్ డియర్స్ ఫ్రెండ్స్, కాలనీ వాసులందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఇప్పుడు అంబులెన్స్ని హైడ్రా కమిషనర్ గారిని ఇనాగ్రేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. మరియు ఈ కాలనీలలో మేము గత వారం 10 రోజులుగా మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆటల పోటీలు పెట్టడం జరిగింది. అందులో ఉత్తీర్ణులైన వారు, విజయం పొందిన వాళ్ళు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ మరియు పార్టిసిపేట్ అయిన మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీ యొక్క ఎనర్జీకి, మీ యొక్క ఓపికకు ఇదే ఒక నిదర్శనం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దవాళ్ళ చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిన కొద్ది మంది మహిళలకు మీ చేతుల మీదుగా ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మన అంబులెన్స్ ని మనం ఇనాగ్రేట్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత ఓపికతో కూర్చున్నందుకు మరొక్కసారి మా యొక్క హృదయపూర్వక నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగించాలని రమాప్రభు గారిని వారి కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఐ వుడ్ లైక్ టు హ్యాండ్ ఓవర్ ద మైక్ టు చంద్రిక గారు. విన్నర్స్ ని, విజేతల్ని అనౌన్స్ చేయమనిగా కోరుతున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు. క్లాప్స్ క్లాప్స్ ఎంకరేజ్మెంట్. ఆడవారికి ఎంతో ప్రీతికరమైన గిఫ్ట్స్ ఇవి. గ్రైండర్ అంట, చీరలంట, ఇంకేం కావాలి? రేపు వెళ్ళంగానే గారెలు వండి పెట్టాలి. కుక్కర్స్ కూడా. ఆర్బీఆర్ నుంచి రాధిక గారు మా మనసు దోచుకున్నారు. పూర్ణిమ హైట్స్ నుంచి రజిత గారు ఇప్పుడు పురస్కారం అందుకుంటున్నారు. తర్వాత ఆర్బీఆర్ నుంచి రాధిక గారు. లైఫ్ లో ఎంత సాధించినా కూడా ఒక్క థింగ్ మగవాళ్ళకు కూడా థ్రిల్ ఇచ్చేది ఏంటంటే కన్న తల్లి మొహంలో, తనకి భార్య మొహంలో, ఒక చెల్లి మొహంలో ఆనందం చూడడమే వాళ్ళకి అత్యంత గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. అది నేను ఇప్పుడు పురుషోత్తం గారి మొహంలో, రామప్రభు గారి మొహంలో చూస్తున్నాను. మరొకసారి గట్టిగా చప్పట్లు. విన్నర్స్ కి అప్రిసియేషన్ గా మనం చప్పట్లు కొడుతూనే ఉండాలి. నెక్స్ట్ ప్రగతి ఎన్క్లేవ్ నుంచి జయశ్రీ గారు. ప్రగతి ఎన్క్లేవ్ నుంచి జయశ్రీ గారు. మిగతా వాళ్ళందరూ కూర్చోండి. అంబులెన్స్ ఇనాగ్రేషన్ తర్వాత మీ అందరికి మళ్ళీ ఇదే డిగ్నిటరీస్ దగ్గర నుంచి ప్రైజెస్ ఇస్తాము. అంబులెన్స్ ఇనాగ్రేషన్ తర్వాత మిగతా విజేతలందరికీ బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. కాసేపు విరామం.
వాటర్ గేమ్లో వచ్చింది. అట్టిపల్లి రాంప్రభు గారు మహిళల దినోత్సవం అని అందరికీ గిఫ్టులు ఇచ్చిండు. నేను గేమ్ గెలిచిన వాటర్ దాంట్లో చాలా సంతోషం ఉంది మాకు. మా గల్లీలో అంబులెన్స్ కూడా ఫ్రీగా పెట్టిండు, అమౌంట్ ఎవరు పే చేయొద్దని అన్నాడు. ఆ సార్కు ధన్యవాదాలు. ఫస్ట్ ప్రైజ్ గెలిచాను నీలిమ హైట్స్లో. అట్టేపల్లి రాంప్రభు గారు గేమ్స్ పెట్టారు, చాలా సంతోషంగా గేమ్స్ ఆడాము, చాలా అందంగా ఆడిపించాడు, చాలా ఉత్సాహంతో ఆడాము. అంబులెన్స్ కూడా పెట్టించారు, దానికి చాలా సంతోషపడుతున్నాము. ఫ్రీగా అని కూడా అన్నాడు. మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా సెకండ్ ప్రైజ్? ప్రైజ్ వచ్చింది. ఏమి ఇచ్చారు ఫస్ట్ ప్రైజ్ లో? గ్రైండర్ ఇచ్చారు. ఎంత బిల్ ఉంటుంది? మీకు తెలిసి ఉంటాయి కదా. 5000. అసలు ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం, ప్రోగ్రామ్ పెట్టడం వల్ల లాభం, అసలు ఎట్లాంటి ఇట్లా ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మహిళలకు ఎలాంటి ఉద్దేశం? మహిళలకి ఈరోజు రామప్రభు గారు, అట్టెపల్లి రామప్రభు గారు ఈ మియాపూర్ డివిజన్ చరిత్రల్ని హిస్టరీ క్రియేట్ చేసినారు. మహిళలకు ఈ విధంగా కూడా మేము చూస్తూ ఉన్నాము. నేను ఆయన వీడియోస్ చూస్తూ ఉన్నా. ఓ 10-15 రోజుల నుంచి ప్రతిరోజు ఒక కాలనీలో వారి టైం ఇచ్చి వాళ్ళతోటి ఆటపాటలు, వాళ్ళు ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఇంకా ఎనర్జెటిక్గా కొంత ముందుకు నడిచే విధంగా, వాళ్ళలో ఉన్న కళల్ని ముందుకు బయటికి తీసుకొచ్చే విధంగా ఆయన మంచి ప్రయత్నం చేసిండు. చేసిన తర్వాత ఇన్ని రోజులు చేసిన ప్రయత్నం అది పక్కన పెడితే ఈరోజు అద్భుతమైన ప్రోగ్రాం, చాలా మంచి ప్రోగ్రాం ఈరోజు తీసుకొని మన హైడ్రా కమిషనర్ గారిని పిలుచుకొచ్చి, అట్లే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ని ఇట్లా చాలామంది ప్రముఖులందరినీ పిలుచుకొచ్చి వాళ్ళందరి సమక్షంలో మహిళలందరినీ కూడా గౌరవించడంతో పాటు వాళ్ళకి 1, 2, 3 బహుమతులు ప్రదానం చేస్తూ ఈరోజు అట్టపల్లి రామప్రభు గారు వారి నాన్నగారి పేరు మీద అంబులెన్స్ ఇవ్వడం అనేది నిజంగా అద్భుతమైన కార్యక్రమం. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నందుకు రామప్రభు గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు మల్లేశ్వరి. నేను ఇదే కాలనీలో, ప్రగతి ఎంక్లేవ్ కాలనీలో ఉంటాను. రామప్రభు గారు మా కాలనీలో ఉంటారు. నేను బెలూన్ గేమ్ ఆడాను, అందులో నేను సెకండ్ ప్రైజ్ వచ్చాను. తను నా ఫ్రెండ్. హాయ్ అండి, నా పేరు తేజ. మేము ప్రగతి ఎన్క్లేవ్ ఇదే కాలనీలో ఉంటారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్గా గేమ్స్ కండక్ట్ చేశారు. నేను బెలూన్ ప్రొడక్షన్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను. రమంపర్కర్ చాలా ప్రతి ఈవెంట్ అయినా జరిగినప్పుడు చాలా మంచిగా అన్నీ కండక్ట్ చేస్తారు. రాముల వారి కళ్యాణం, వినాయకుడి చవితికి ఏ ఈవెంట్ జరిగినా తనే ముందుంటాడు, చాలా మంచిగా చేస్తాడు. అంబులెన్స్ కూడా ఇట్లా చేయడం చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఏమైనా ఇట్లా యాక్సిడెంట్లు ఏమైనా జరిగినా ఈ అంబులెన్స్ తొందరగా వచ్చి వాళ్ళు తీసుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడడం చాలా ఆనందంగా ఉంది, వాళ్ళని కాపాడటం అనేది. నా పేరు తులసి. నేను FCI కాలనీ నుంచి వచ్చాను. ఇక్కడ మన రామప్రభు గారు పెట్టిన గేమ్స్లో ఉమెన్స్ డే సందర్భంగా నేను పార్టిసిపేట్ చేశాను. సో దాంట్లో నాకు ప్రైజ్ వచ్చింది. ఆయన చాలా మహిళలను చాలా ప్రోత్సహిస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా అదే కాకుండా చాలా అంబులెన్స్ లాంటివి ఇలా ప్రజలకు చాలా సేవలు ఇట్లా ఆయన చేస్తున్నారు. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా ప్రజలకు ఉపయోగపడే చాలా మంచి పనులు చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు మాకు ఉండటం చాలా మంచిదనిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్. అన్నవాళ్ళు మన దగ్గర వీల్ చైర్స్ కాంపిటీషన్ ఒకటి, బెలూన్స్, వాటర్ బాటిల్ అది చేశారు. చాలా బాగుంది ప్రోగ్రాము. ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్, సెకండ్ 2 వచ్చాయి. మిగతా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ శారీస్ కూడా ఇచ్చారు.
అంబులెన్స్ పెట్టినందుకు ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. కంపల్సరీగా ప్రతి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. సంపూర్ణ, నేను ఎఫ్సిఏ కాలనీ నుండి, నా పేరు సంపూర్ణ, నేను ఎఫ్సిఏ కాలనీ నుండి వచ్చాను. నేను మ్యూజికల్ చైర్లో పార్టిసిపేట్ చేశాను, వాటర్ గేమ్లో పార్టిసిపేట్ చేశాను. మ్యూజికల్ చైర్లో చాలా ఫైనల్ వరకు వచ్చాను. లాస్ట్ టైంలో ఓడిపోయాను, అయినా పర్వాలేదు. పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి అట్టేపల్లి రామప్రభు గారు ఇలాంటి ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి గుర్తులు మేము మళ్ళొకసారి గుర్తు చేసుకున్నాము. చాలా ఆ యొక్క సార్కి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంబులెన్స్ పెట్టినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా మియాపూర్ కాలనీకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మాకు 777-108-108కి ఫోన్ చేస్తామన్న ధీమా అయితే మాకు బాగా ఇదైంది. చాలా థ్యాంక్స్ సార్, అట్టేపల్లి రామప్రభు సార్కి ధన్యవాదాలు. मेरा नाम सरस्वती, एफसीआई कॉलेज से है. म्यूजिकल चेयर गेम्స్లో ఆడుతాను. అట్టేపల్లి రామప్రభు గారు ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం, మహిళలకి ఆట పోటీలు పెట్టి ఇలా మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు మంచిగా ఫీల్ అవుతున్నాం మేడం, మాకు సంతోషం ఇట్లా చేస్తే. మాకు మహిళలకు ఇంతగానం చేసిరంటే మాకు చాలా సంతోషం. మీరు ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఇలాగా ఒక అంబులెన్స్ ఆవిష్కరించడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు అలాంటి ఒక వ్యక్తి సమాజంలో ఒక దేవుడు నిలిచినోడు మా దాంట్లో అని మేము కోరుకుంటున్నాం. ఒక దేవుళ్ళ భావిస్తున్నారు. ఇంతకన్నా ఏం కావాలండి? అలాగే ఇంకొంతమంది ఆడవారిని వారి అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్ అట్టేపల్లి రామప్రభు గారు వాళ్ళ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నో గేమ్స్ అవన్నీ చాలా ఆనందంగా ఉంది, అసలు మాటల్లో చెప్పలేము. ఇలాంటి ఒక వ్యక్తి మీకు మీ చుట్టూ ఉండడం మీరు ఎలా భావిస్తున్నారు? చాలా గర్వకారణంగా ఉంది. ఇలాంటి వ్యక్తులు రావాలి, ఇంకా రావాలి. సమాజ సేవ చేయడానికి అట్టేపల్లి బ్రదర్స్ చాలా కృషి చేస్తున్నారు. మీరు అందరూ ఆనందంగా ఉండడం మాకు ఇంకా ఆనందదాయకం. బాగా మాట్లాడుతున్నారు, బాగా చేస్తున్నారు. హ్యాపీ, చాలా హ్యాపీ. మీరు విన్నర్ అయ్యారా? మరి లేదా మామూలుగా విన్నర్ అయ్యారు పార్టిసిపెంట్స్. సో పార్టిసిపెంట్స్ కూడా గిఫ్ట్స్, విన్నర్స్ కూడా గిఫ్ట్స్. ఓకే, పెట్టుకొని ఇస్తున్నారంటే సార్ మరీ థ్యాంక్స్. అది కదా, విజేతలకి మాత్రమే కాకుండా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా వాళ్ళని ఆనందింప చేయడమే వాళ్ళ ముఖ్య ఉద్దేశం కూడా. వన్స్ అగైన్ కొంతమందికి సార్, కొంతమందికి ఇవ్వరు. సార్ అందరినీ గుర్తు పెట్టుకొని ఇస్తున్నారంటే అసలు మాటల్లో చెప్పలేము, అంత ఆనందంగా ఉంది. సార్ గొప్ప మనసుకి చాలా థ్యాంక్స్. సో చూసారుగా, మరి ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందామా వాళ్ళ అభిప్రాయం ఏంటో కూడా. హాయ్, మీ పేరు? రాధా. ఒకసారి నుంచోవా? ఒక్కసారి ఇద్దరు నుంచోండి. నువ్వు కూడా రాధా అని చెప్పేసాయి. ఇంతకీ ఏంటి, మీరు విన్ అయ్యారా లేకపోతే రన్నర్స్? లైక్ పార్టిసిపేషన్. ఓకే, ఎలా అనిపిస్తుంది మీకు ఇక్కడికి రావడం, ఇలా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ తీసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, హ్యాపీగా కూడా బాగుంది. ఇంటర్నేషనల్ విమెన్స్ డే కదా, సో ఇలాంటి కార్యక్రమాలు ఉండడం వల్ల ఎంత ఉపయోగపడతాయి ఉమెన్స్ కి అయితే చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల. అంటే ఉమెన్స్ ఎప్పుడు ఇంట్లోనే కాకుండా బయటి ప్రపంచానికి వచ్చి కూడా ఇలాంటివి ఎన్నెన్నో చూడాలని కోరుకుంటున్నాను. ఆడాలి, పాడాలి, అన్నిట్లో ఫస్ట్ ఉమెనే ఉండాలి. ఎందుకంటే ఎంజాయ్ చేయలేరు కదా మన మమ్మీస్. ఇలాంటి ఆట పోటీలు పెట్టడం వల్ల బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఎప్పుడు ఇంట్లో కిచెన్ లో వంట చేయడమే కాకుండా ఇలాంటివి కూడా చాలా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. దట్స్ వెరీ నైస్. చూసారా పిల్లలు కూడా ఎలా కోరుకుంటున్నారో. సో ఆల్ క్రెడిట్ గోస్ టు రామప్రభు గారు.